హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన సెమీకండక్టర్. ఈరోజు మనము మన సెమీకండక్టర్ సిరీస్లో పాలిమార్ఫిజం అంటే ఏంటో చూద్దాం. సో పాలిమార్ఫిజం అంటే ఏంటంటే రిప్రజెంటింగ్ ఇన్ మెనీ ఫార్మ్స్ అని అర్థం అన్నమాట. పాలిమార్ఫిజం అంటే మెనీ ఫార్మ్స్ అని మీనింగ్. సో ఇక్కడ మెనీ ఫార్మ్స్ అంటే ఏంటి, పాలిమార్ఫిజం అంటే ఏంటి, బేసిక్గా ఇది ఊప్స్ అనే కాన్సెప్ట్లో చాలా బేసిక్ ఫండమెంటల్ కాన్సెప్ట్ అనమాట. మనం ప్రీవియస్గా ఇన్హెరిటెన్స్ చూసాం కదా, అలాగా ఇది కూడా ఒక వన్ టాపిక్ అనమాట. సో ఇక్కడ మెనీ ఫార్మ్స్ అని అర్థం. సో ఇప్పుడు మనకి ఇక్కడ మెనీ ఫార్మ్స్. సో మెనీ ఫార్మ్స్ ఇది పాలిమార్ఫిజం ఎనేబుల్ చేస్తే మెనీ ఫార్మ్స్, మెనీ డిఫరెంట్ అవుట్పుట్స్ మనకి ఇదైతే ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు మనము ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో క్లాస్ ఉంది, క్లాస్ ఏ ఉంది, అండ్ ఇక్కడ ఒక వేరియబుల్ ఉంది అనుకుందాం, ఇంట్ డేటా. అండ్ ఇక్కడ మనకి ఒక ఫంక్షన్ ఉంది, ఏంటంటే డేటాని ప్రింట్ చేయడమే మనకి ఆ ఫంక్షన్ అనమాట. ఏం ఫంక్షన్? ఇప్పుడు డిస్ప్లే ఫంక్షన్ అని అనుకుందాం. డిస్ప్లే ఫంక్షన్, ఎండ్ ఫంక్షన్. ఇక్కడ మనము డాలర్ డిస్ప్లే అని వాడుతున్నాము, మనకు లోపల డేటాని ప్రింట్ చేస్తున్నాం. అండ్ క్లాస్. సో ఇప్పుడు దీనికి మనం ఎలా ప్రింట్ చేస్తాం? సింపుల్గా మాడ్యూల్ని మనం కాల్ చేసి ఈ పర్టికులర్ క్లాస్కి ఒక హ్యాండిల్ క్రియేట్ చేసి అండ్ న్యూ కన్స్ట్రక్టర్, మనము కన్స్ట్రక్టర్ని కాల్ చేసినప్పుడు ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ క్రియేషన్ అయితే అవుతుంది. ఆ హ్యాండిల్కి మెమరీ ఫస్ట్ లొకేషన్ పాయింట్ అవుతుంది. ఇది మనం లాస్ట్ వీడియోలో కన్స్ట్రక్టర్ వ్యూలో అయితే చూసాం కదా. సో అలా అనమాట. అది వచ్చిన తర్వాత దీనికి డేటాకి డిఫాల్ట్ వాల్యూ అయితే ఉంటుంది. తర్వాత మనము డేటాలోకి వాల్యూ రాసి హ్యాండిల్ యూస్ చేసుకుని డిస్ప్లే ద్వారా ఈ డేటాని మనం ఇక్కడ ఈ ఫంక్షన్ కాల్ చేస్తే ఈ పర్టికులర్ క్లాస్తో ఉన్న హ్యాండిల్తో ఇది ప్రింట్ అవుతుంది. ఇది వెల్ అండ్ గుడ్. ఇప్పుడు మనకి లాస్ట్లో ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ చూసాం కదా. సో అది ఇక్కడ మనకి యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనము ఈ పేరెంట్ క్లాస్తో పాటు ఒక డిరైవ్డ్ క్లాస్ కూడా క్రియేట్ చేస్తాం. డిరైవ్డ్ క్లాస్ ఏంటి? బి అనుకున్నాం. అండ్ ఇన్హెరిటెన్స్ ఎలా చేస్తాం? ఎక్స్టెండ్తో చేస్తాం కదా. సో ఇది ఎండ్ క్లాస్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సింపుల్గా ఫంక్షన్ డిస్ప్లే ఇలా పెట్టినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ డాలర్ డిస్ప్లే డేటా అండ్ ఫంక్షన్. సో ఇక్కడ కూడా సేమ్ డిస్ప్లేనే వాడాం మనం. ఇప్పుడు సపోజ్ మనం మాడ్యూల్లో ఇక్కడ మనకి మాడ్యూల్ టీబీ అని ఉంది. సో దీంట్లో మనకు ఏకి స్మాల్ ఏ హ్యాండిల్ తీసుకున్నాము, ఇక్కడ బి క్లాస్కి స్మాల్ బి హ్యాండిల్ తీసుకున్నాము. ఓకే, ఇప్పుడు మనము ఏ ఈక్వల్ టు న్యూ అని తీసుకున్నాం, బి ఈక్వల్ టు న్యూ. సారీ, హ్యాండిల్ నేమ్స్ ఇవ్వాలి కదా, క్లాస్ నేమ్స్ కాదు. ఏ బి, ఈ హ్యాండిల్ నేమ్స్ కదా మనం ఇవ్వాల్సింది. సో ఇక్కడ ఇచ్చాము. సో ఇప్పుడు ఏ డాట్ డిస్ప్లే బి డాట్ డిస్ప్లే అంటే కూడా మనకి ఏంటి, ఇవి మనకి ప్రింట్ అవుతాయి. డిస్ప్లేలో డిఫాల్ట్ వాల్యూ ఏంటి, ఇక్కడ 0 వచ్చేసినట్టు కదా, ఇంట్ కాబట్టి 0 ఉన్నట్టు డేటా. సో అది ప్రింట్ అవుతుంది. అదే మనము ఏ డాట్ డేటా ఈజ్ ఈక్వల్ టు 10 అని రాస్తే ఇక్కడ 10 ప్రింట్ అవుతుంది. ఏ డాట్ డేటా ఈక్వల్ టు 5 అంటే ఇక్కడ మనకి 5 ప్రింట్ అవుతుంది అనమాట. సో
ఇది కదా మనకి మాడ్యూల్లో మనం ఇలా చేస్తాం కదా. సో ఇక్కడ పాలిమార్ఫిజం ఎనేబుల్ చేయడం అంటే ఏంటి అంటే ఏంటంటే, పాలిమార్ఫిజం ఎనేబుల్ ఎలా చేస్తామో ఒక పర్టిక్యులర్ మెథడ్కి అంటే యూజింగ్ వర్చువల్ కీవర్డ్ అనమాట. వర్చువల్ ఈ కీవర్డ్ ఇంపార్టెంట్. ఈ కీవర్డ్ మనము ఒక పర్టిక్యులర్ బేస్ క్లాస్లో, సపోజ్ ఇది మనకి ఏ అనేది బేస్ క్లాస్ కదా, పేరెంట్ క్లాస్ బేస్ క్లాస్ అంటాం కదా, ఇది డిరైవ్డ్ క్లాస్ చైల్డ్ క్లాస్ కదా. సో ఈ పర్టిక్యులర్ ఫంక్షన్ ఆర్ మెథడ్కి మనం ముందు వర్చువల్ అని పెడితే ఏమవుతుంది అని అంటే, అండ్ అని పెట్టేసి సేమ్ నేమ్తో మనము ఇక్కడ చైల్డ్ క్లాస్లో ఇంకో పర్టిక్యులర్ ఫంక్షన్ని సేమ్ నేమ్తో మనము రాసినప్పుడు ఏమవుతుందంటే, ఈ పర్టిక్యులర్ది ఏదైతే బేస్ క్లాస్లో ఉన్న ఫంక్షన్ ఏదైతే ఉందో అది ఓవర్ రైడ్ అయిపోతుంది అనమాట ఇక్కడ దీంతో. సో అది ఇక్కడ ఎలా అవుతుందో మనం చూద్దాం. సో ఫస్ట్ మనము బేస్ క్లాస్కి మనము డిరైవ్డ్ క్లాస్ అదేంటి బీకి మనము ఆబ్జెక్ట్ క్రియేషన్ అయితే చేసాము, అండ్ ఆ పర్టిక్యులర్ దాన్ని మనము బేస్ క్లాస్కి అయితే అసైన్ చేస్తున్నాం అనమాట ఈ హ్యాండిల్ని. సో ఇలా హ్యాండిల్ని అసైన్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే, ఇక్కడ మనకి ఈ ఆబ్జెక్ట్ దీన్ని పాయింట్ చేయడం, ఈ హ్యాండిల్ పాయింట్ చేయడం స్టార్ట్ అవుతుంది. అండ్ అప్పుడు మనం ఇక్కడ ఈజీగా బీని యూస్ చేసుకుని ఇక్కడ మనము ప్రింట్ చేసేయచ్చు అనమాట. ఇప్పుడు సపోజ్ ఏ అనే హ్యాండిల్, మన ఈ హ్యాండిల్కి మనము కన్స్ట్రక్టర్ అయితే మనం ఇవ్వలేదు, ఇలా ఈ బీకి మనం కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసాము బి అనే హ్యాండిల్కి. అది మనకి ఏంటి, ఈ పర్టికులర్ డిరైవ్డ్ క్లాస్ అనమాట. సో ఇక్కడ మనం ఇలా అసైన్ చేసినప్పుడు ఏమవుతుంది హ్యాండిల్ని దీనికి అని అంటే, ఇక్కడ మనకి ఈ హ్యాండిల్ కూడా దీన్ని పాయింట్ చేయడం స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట, ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్. సో అప్పుడు ఏమవుతుందంటే, మనము ఏ డాట్ డేటా రాసినప్పుడు 10 అని ఇచ్చామనుకోండి సపోజ్, అండ్ ఇక్కడ దీంట్లో ఉండే ప్రింట్ స్టేట్మెంట్ నేను మారుస్తాను. ఇక్కడ డేటా ఫ్రమ్ డేటా అండర్స్కోర్ ఏ అని పెడదాం, ఇక్కడ డేటా అండర్స్కోర్ బి అని పెడదాం. ఓకే, అంటే ఇది క్లాస్ బి నుంచి వచ్చినట్టు, ఇది క్లాస్ ఏ నుంచి వచ్చినట్టు. సో ఇప్పుడు నేను ఏ డాట్ డిస్ప్లే ఫంక్షన్ని నేను కాల్ చేస్తే ఇక్కడ ఏముంది, ఇది కదా మనం ఈ హ్యాండిల్ వాడుతున్నాం, ఏ డాట్ సంథింగ్ అని వాడుతున్నాం. సో డేటా అండర్స్కోర్ ఏ అనేది మనకి ప్రింట్ అవ్వాలి కదా. ఇక్కడ అవుట్పుట్ ఏం రావాలి, మనకి డేటా అండర్స్కోర్ ఏ అని రావాలి. కానీ మనము ఇక్కడ వర్చువల్ కీవర్డ్ వాడి పాలిమార్ఫిజంని ఎనేబుల్ చేయడం వల్ల ఇక్కడుండే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఈ డిరైవ్డ్ క్లాస్లో ఉన్న ఫంక్షన్, సేమ్ నేమ్తో ఉన్న ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యి మనకి డేటా అండర్స్కోర్ బి అని ప్రింట్ అవుతుంది అనమాట. సో ఈ లైన్ మనకి ప్రింట్ అవుతుంది, ఇది ప్రింట్ అవ్వదు. ఈ డేటా వాల్యూ ఇక్కడ మనము పాస్ చేసినట్టయితే ఆ డేటా వాల్యూస్ ఇక్కడికి వస్తాయన్నమాట. ఇక్కడ మనం ఈ డేటా వాల్యూ ఏదైతే ఇచ్చామో అది మనము పర్సంటైల్ డితో మనకి ఇక్కడ ప్రింట్ అయితే మనం చేసుకోవచ్చు అనమాట. సో ప్రాపర్గా నేను ఒకవేళ ఇక్కడ రాస్తే, సో పర్సంటేజ్ డి అని పెట్టుకొని డేటా అని ఇస్తే ఇది మనకి ప్రింట్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఇది కాల్ చేసినప్పుడు మనకి ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది, 10 అని వాల్యూ ఇక్కడి నుంచి వస్తుంది. సో దీంట్లోనే మనము ఇంకో ఇన్ఫో స్టేట్మెంట్ యాడ్ చేసుకుంటే దానికి మనం అర్థమవుతుంది మనం ఈ లైన్ మనకి ప్రింట్ అవుతుంది అని. సో ఇదనమాట, ఈ హ్యాండిల్ యూజ్ చేసుకున్నా కూడా ఈ డిస్ప్లేని మాత్రం ఇంకా మనము ప్రింట్ చేయలేము, ఎందుకంటే వర్చువల్ ఉన్నందుకు ఈ పర్టిక్యులర్ డిస్ప్లే దీన్ని ఓవర్ రైడ్ చేసిందనమాట. సపోజ్ మనము ఇక్కడ వర్చువల్ ఇవ్వలేదనుకోండి, వర్చువల్ ఇవ్వకుండా సేమ్ ఇలాగే కాల్ చేసాము, సేమ్ అంతా ఇలాగే సీక్వెన్స్ ఎగ్జిక్యూట్ చేస్తే వర్చువల్ ఇవ్వకుండా ఇక్కడ ఉండే ప్రింట్స్ కానీ ఈ డిస్ప్లేలో ఉండే ప్రింట్స్ కానీ ఈ డిస్ప్లేలో ఉండే డేటా వాల్యూస్ కానీ ఇక్కడ మనకి వస్తాయన్నమాట. ఇది
మనకు పాలిమార్ఫిజంలో ఉండే అడ్వాంటేజ్. ఇప్పుడు మనము 2 క్లాసుల గురించి అయితే చూసాం కదా. ఇప్పుడు మనము 3 క్లాసెస్ ఉంటే ఏమవుతుందో చూద్దాం. ఏంటి? ఇప్పుడు క్లాస్ ఏ ఉంది అండ్ క్లాస్. ఓకే, ఇప్పుడు క్లాస్ బి ఎక్స్టెండ్స్ ఏ and class C extends class B and class. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, మనకి ఏ అనే ఒక పేరెంట్ క్లాస్ ఉంది, దానికి చైల్డ్ క్లాస్ ఏంటంటే బికి చైల్డ్ క్లాస్ ఏంటంటే సి. ఓకే, సో ఇది గ్రాండ్ పేరెంట్, ఇది పేరెంట్, ఇది చైల్డ్ అన్నట్టుగా మనము ఒక అనాలజీ తీసుకోవచ్చు. ఇక్కడ సేమ్ థింగ్, మనకి డేటా అనే వేరియబుల్ ఉంది అనుకుందాం, మన ప్రీవియస్గా పైన చూసినట్టు. అండ్ మనకి ఇక్కడ ఒక డిస్ప్లే స్టేట్మెంట్ ఉంది అనుకుందాం. ఓకే, డిస్ప్లే ఫంక్షన్ ఉంది. ఓకే, ఫంక్షన్ డిస్ప్లే. అండ్ మనము వర్చువల్ అని దీనికి ఇచ్చాము. అండ్ ఫంక్షన్. ఓకే, అండ్ ఇక్కడ మనము $display %d డేటా అని ప్రింట్ చేస్తున్నాము. అండ్ $display ఏం రాయాలనుకుంటున్నాము ఇక్కడ కోడ్స్లో, క్లాస్ ఏ అని మనకు ప్రింట్ అవ్వాలి అని రాయాలనుకుంటున్నాం. ఓకే, సో ఇది వర్చువల్ మెథడ్ అనమాట. వర్చువల్ పెట్టాం కాబట్టి పాలిమార్ఫిజం ఇక్కడ ఎనేబుల్ అయ్యిందనమాట. సో ఇక్కడ 3 క్లాసెస్ ఉన్నాయి, 4 క్లాసెస్ ఉన్నాయి, ఎన్ని క్లాసెస్ ఉన్నా కూడా మనకి ఇక్కడ టాప్ లెవెల్లో మనము వర్చువల్ పెట్టి పాలిమార్ఫిజంని ఇక్కడ ఎనేబుల్ చేస్తే, ఏ అనే క్లాస్కి ఎనేబుల్ చేసాం కాబట్టి సేమ్ నేమ్తో ఇక్కడ ఫంక్షన్ డిస్ప్లే అని మనం పెట్టి ఒక సేమ్ థింగ్ ఇలాగే ఇక్కడ మనం కాల్ చేసి బి అనేది మనం ఇక్కడ డిస్ప్లే చేద్దామని అనుకుంటే సేమ్ థింగ్ ఇలా ఇక్కడే ఉంది అని అనుకుందాం. అండ్ ఫంక్షన్ సేమ్ థింగ్ ఇదే ప్రింట్ చేస్తున్నాం, ఇక్కడ డిస్ప్లే బి ప్రింట్ చేస్తున్నాం అనమాట. ఇది కూడా సేమ్, ఇక్కడ సి ప్రింట్ చేస్తున్నాం. కానీ ఇక్కడ వర్చువల్ కానీ మనము రాయట్లేదు. స్టిల్ మనకి ఇది ఈ పర్టికులర్ డిస్ప్లే దీన్ని ఓవర్ రైడ్ చేస్తుంది. ఇక్కడ ఉండే డిస్ప్లే దీన్ని ఓవర్ రైడ్ చేస్తుంది అనమాట. వర్చువల్ అని మనం మధ్యలో రాకపోయినా కూడా ఇక్కడ టాప్ లెవెల్లో రాయడం వల్ల ఈ సబ్ క్లాసెస్ అన్నీ, ఈ చైల్డ్ క్లాసెస్, ఈ సబ్ క్లాసెస్ అన్నీ మనకి ఈ పర్టికులర్ సేమ్ నేమ్ మెథడ్ నేమ్ ఉండడం వల్ల ఈ అన్నీ ఓవర్ రైడ్ చేసుకుంటూ వచ్చి లాస్ట్ లీఫ్ ఏదైతే ఉందో, లీఫ్ క్లాస్ ఏదైతే ఉందో ఈ మెథడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనము ఇందాక మాడ్యూల్ రాసాం కదా, మాడ్యూల్లో నేను క్లాస్ ఏకి హ్యాండిల్ తీసుకున్నాను, క్లాస్ సికి హ్యాండిల్ తీసుకుని సికి నేను కన్స్ట్రక్టర్ క్రియేట్ చేశాను. సో ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది ఇక్కడ ఈ సికి. అండ్ ఇప్పుడు నేను ఏకి దీన్ని అసైన్ చేశాను ఈ హ్యాండిల్. సో ఇప్పుడు నేను ఇక్కడ a.data అని రాసి =10 అని ఇచ్చి a.display నేను కాల్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ అంటే, ఇక్కడ మనకి ఇదంతా మనం ఇందాక ఎక్స్ప్లెనేషన్ చేసాం కదా. సో ఇప్పుడు డిస్ప్లే, ఇక్కడ ఈ డిస్ప్లే ఏమవుతుంది, ఫస్ట్ ఈ హ్యాండిల్ ఏంటి ఏ, సో అంటే క్లాస్ ఏ అనమాట. క్లాస్ ఏలో ఈ పర్టికులర్ డేటాకి వాల్యూ 10 అయితే తీసుకుంటుంది. ఇక్కడ వర్చువల్ కీవర్డ్ ఉండడం వల్ల దీని కిందుండే క్లాస్ దగ్గరికి వెళ్ళి అదే ఫంక్షన్ చెక్ చేసుకుని దాని కిందుండే క్లాస్లో కూడా సేమ్ ఫంక్షన్ ఉంటే ఇక్కడ ఉన్న సి ప్రింట్ అవుతుంది అనమాట. మనకి సి ఏంటి, సిలో ఏంటి, ఇక్కడ ఈ డిస్ప్లేలో ఏముంది, ఈ ఫస్ట్ లైన్
ఇక్కడ కూడా ఉంది. సో మనకి ఇక్కడ 10 అని ప్రింట్ అయింది. దాని తర్వాత డిస్ప్లే సి వచ్చింది అనమాట. సి ప్రింట్ అయింది ఇక్కడ. సో ఇలా మనకి వర్క్ అవుతుంది అనమాట. అదే మనకి సపోజ్ ఇక్కడ వర్చువల్ కీబోర్డ్ లేదనుకుందాం, ఓన్లీ ఇక్కడే వర్చువల్ కీబోర్డ్ ఉంది అంటే పాలిమార్ఫిజం ఇక్కడ మనకి ఎనేబుల్ అవ్వలేదు. ఈ లెవెల్ నుంచి, ఈ లీఫ్ లెవెల్ నుంచి మనకి పాలిమార్ఫిజం ఎనేబుల్ అయింది. ఆ టైంలో మనము ఏ డాట్ డిస్ప్లే అని ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే 10 అని వచ్చి మనకి ఏనే వస్తుంది అనమాట. ఎందుకంటే వర్చువల్ అనేది మనం ఈ లెవెల్ నుంచి ఇచ్చాము. సో ఈ లెవెల్ నుంచే పాలిమార్ఫిజం ఎనేబుల్ అయింది అనమాట. డౌన్వర్డ్స్ పైన అంతా పాలిమార్ఫిజం ఎనేబుల్ అవ్వలేదు అని అర్థం. అది ఇది 3 లెవెల్స్ అయితే చూసినట్టయితే. ఇది కాకుండా మనకి ప్యూర్ పాలిమార్ఫిజం అనేది కూడా ఉంటుంది.